ప్రశ్నించింది. వందల కోట్ల ఎకరం పలికే భూములు కారు చౌక 10 లక్షలకు 20 కోకాపేటలో 11 ఎకరాల భూకేటాంపై అగ్రం. 100 కోట్లు పలికే భూమి 30 లక్షలు 40 లక్షలు అప్పనంగా అమ్ముకున్నారు. అగ్గువ ఎట్లా ఇస్తారు? సిఎస్ సోమేష్ కుమార్కి మొట్టికాయ, ఈ బండ్రోతు ఆయన గారు ఒక సిఎస్ లాగా కాకుండా ఈ కేసీఆర్కి ఆ డోర్ దగ్గర ఉండే బంట్రోతులాగా సిగ్గు లేకుండా పనిచేసినటువంటి అతి హీనమైన సిఎస్ చీఫ్ సెక్రటరీల పదవికి మచ్చ తెచ్చినటువంటి మహానుభావుడు అతి నీచమైనటువంటి కార్యక్రమాలు లోపడి కోర్టుతో ఎన్నోసార్లు మొట్టికాయలు తిని కేసీఆర్ కాళ్ళ పట్టుకొని బంట్రోతులాగా బతికినటువంటి మనిషి. ఆయన గురించి కోర్టు మొట్టికాయలు. సోమేష్ కుమార్కి హైకోర్టు మొట్టికాయలు. ఇలాగైతే హైకోర్టు వేలాన్ని నిలిపేస్తాము. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను, జైలుకు పంపాలా మిమ్మల్ని నేను కోర్టు అడిగినటువంటి సందర్భం. ప్రభుత్వ భూములు కబ్జా అవుతుంటే నిద్రపోతున్నారా? ఇన్ని సందర్భాల్లో ఇన్ని రకాలుగా కోర్టు మీకు ముట్టికాయలు వేస్తే కూడా సిగ్గు శరము లేకుండా 10 ఏళ్ళు మన్బోతు మీద నీళ్లు పడ్డట్టుగా పాలన చేసిన మీరు ఇవాళ కోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దయ్యాలు వేదాలు వల్లించుకుంటూ లేవా? సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు మీరు? రేవంత్ రెడ్డి గారు దిగిపోవాలి. ఎందుకు దిగిపోవాలి? ఏం తప్పు చేశారు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు దిగిపోవాలండి? రాజీవ్ యువ వికాసం ఇస్తున్నందుకు దిగిపోవాలా? సన్నబియ్య కార్యక్రమం చరిత్రాత్మక కార్యక్రమం తీసుకొచ్చినందుకు దిగిపోవాలా? మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తున్నందుకు దిగిపోవాలా? 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినందుకు దిగిపోవాలా? 60,000 ఉద్యోగాలు సంవత్సరంలో ఇచ్చినందుకు దిగిపోవాలా? ఇందిరమ్మ ఇల్లు మీరు డబుల్ బెడ్రూమ్ అని 10 ఏళ్ళు మోసం చేస్తే మేము వచ్చిన సంవత్సరంలో ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తున్నందుకు దిగిపోవాలా? వీళ్ళన్నిటికీ మించి కుల సర్వే చేసి 56% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని, 17% ఎస్సీలు ఉన్నారని తదితర కులాల వారిగా లెక్కలు చేపినందుకు దిగిపోవాలా? బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు పెట్టినందుకు దిగిపోవాలా? ఇన్ని ఘనమైన కార్యక్రమాలు చేసి ప్రజల మన్నన పొందుతుంటే, కాంగ్రెస్ పార్టీకి ఆదరణ దొరుకుతూ ఉంటే ఓర్చుకోలేక ఎక్కడో ఒక అంశం దొరకబట్టుకొని దాని గురించి సాగదీసి మాడుతూ ఉన్నారు. అసలు కోర్టు చెప్పింది ఏంది? కోర్టులో ఇచ్చిన డైరెక్షన్ ఏంది? మీరు మాట్లాడుతుంది ఏంది? ఇంత హీనంగా డైవర్ట్ చేస్తారా? కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఈ భూమి ఎవరిదనే విషయంలో కానీ, ఈ భూమి తర్వాత ఏ రకంగా వాడతారనే విషయంలో మాకు అనవసరం సబ్జెక్ట్ అనే మాట చెప్పడం జరిగింది.